హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు, బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు నా ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అన్నమాట. బర్త్డే ముందు రోజు నైట్ ఇలాగా మెహందీ పెట్టుకున్నాను. నాకు ఎవ్రీ బర్త్డే కూడా ఇలా మెహందీ పెట్టుకోవడం అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకనే పెట్టుకుంటున్నాను. ఇంకా అమ్మ తల్లి అయితే బజ్జుంది కాబట్టి పెట్టుకోవడం అవుతుంది. అందులోనూ కొంచెం పెట్టుకోవాలని ఉంది, పెట్టుకునే అంత ఓపిక కూడా లేదు. కాకపోతే అమ్మ పడుకుంది కాబట్టి ఏదో సింపుల్ డిజైన్ పెట్టుకుందామని చెప్పి ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను. పర్వాలేదు, నేను మెహందీ బాగానే పెట్టుకుంటాను. ఇంకా అందుకనే ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక హ్యాండ్కి అయితే నేనే చక్కగా పెట్టేసుకుంటాను కాబట్టి ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా మిడ్-నైట్ 12కి అలాగా కేక్ కట్ చేపిస్తారు. కానీ ఈసారి పని ఉండటం వల్ల తీసుకురాలేకపోయాను అని అయితే చెప్పారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అదేంటి అని. కానీ ఆయన తీసుకురాకుండా ఉంటారా, కొంచెం సేపు అయితే ఏడిపించారు. ఎగ్జాక్ట్గా 12కి అయితే హ్యాపీ బర్త్డే చెప్పారు. ఒక 5 మినిట్స్ ఆగి కేక్ కట్ చేపించారు. కేక్ మాత్రమే కాదు, ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. మీరు అందరూ ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు కదా. సో గోల్డ్ అయితే ఇచ్చారు. ఇంకా అమ్ము బంగారాన్ని కూడా నిద్ర లేపేసాము. ఎందుకంటే అమ్ము పుట్టిన తర్వాత మా ఫస్ట్ బర్త్డేస్ కదా. సో అందుకని చెప్పి మా ఫస్ట్ బర్త్డేస్ అని ఎందుకంటున్నా అంటే 1 డే గ్యాప్తో మా ఇద్దరు పుట్టినరోజులు ఉంటాయి ఒకే నెలలో. ఆల్రెడీ మీకు షార్ట్లో చెప్పాను కదా. సో అది ఇంకా ఇక్కడ కేక్ అయితే కట్ చేపించేస్తున్నారు. అమ్మ బంగారం అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆమె తినేద్దామా మనం? నాకు వచ్చి లేచావా మమ్మీ హ్యాపీ బర్త్డే చెప్పడానికి? అమ్ములు అబ్బో, అరే భలే ఉందిరా కేక్. చిన్ని కేక్ భలే ఉంది మమ్మ. చిన్న తల్లి చింతల్లి దావే అమ్ములు అమ్ము 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 తల్లి కేక్ కేక్ కేక్. ఇది మ్యాచ్ బాక్సా? తల్లి అరే ఎలా మిడ్-నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ అమ్ముని నిద్ర మధ్యలో లేపేశాం కదా. సో అందుకనే ఏడుస్తుంది. ఇంకా నాకైతే చెప్పాను కదా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే సర్ప్రైజ్ అంటే ఇద్దరం కలిసే 1 వీక్ బ్యాక్ వెళ్ళాము. గోల్డ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, అంతా ఓకే. కాకపోతే నా బర్త్డే టైంకి ఇవ్వనన్నారు. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే సడన్గా తెచ్చిచ్చేసరికి నేను షాక్ అయిపోయాను. తర్వాత ఒక 2-3 ఫొటోస్ కూడా దిగాము. ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా. సో ఇంకా తెచ్చిన కేక్ అయితే చాలా బాగుంది బర్త్డేకి. సో అందుకని మీరు చెప్తే నమ్మరు, హాఫ్ కేక్ నేనే తినేసాను నైట్ కూర్చొని. అంత బాగుంది. ఈ బేకరీలో కేక్స్ చాలా బాగుంటాయి మా ఇంటి దగ్గర. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కింద అంజలి వాళ్ళు ఉంటారు కదా. సో పార్టీది ఇది పార్టీ అని చెప్పి అడుగుతుంటే ఇంకా వాళ్ళైతే నాన్ వెజ్ ఎక్కువ తినరు. సో అందుకని చెప్పి ఇలాగా ఎగ్ బిర్యానీ చేద్దాంలే అని చెప్పి బయట నుంచి మా హస్బెండ్ తెచ్చి బిర్యానీ ఇస్తా అన్నారు. కాకపోతే వాళ్ళు ఎక్కువ తినరు నాన్ వెజ్. సో అందుకని ఎగ్ బిర్యానీ నేను ఇంట్లోనే చేస్తానులే అని చెప్పి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి మాకు కూడా. అలానే మెహందీ నేను 15 to 20 మినిట్స్ ఉంచుకొని కడిగేశాను. కానీ అది కడిగినప్పుడు అయితే అంత థిక్గా ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. మార్నింగ్ లెగ్స్ చూసేసరికి చాలా థిక్గా పండింది. చాలా బాగుంది, మీరు కూడా చూస్తున్నారు కదా. అండ్ చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతూ ఉంటారు మీ ఏజ్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అని. సో అందులో చెప్పుకోకపోవడానికి ఏముంది, అందుకనే ఈరోజు చెప్తాను. నేను అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 1998-05-05 అంటే 5వ తారీఖు 5వ నెల 1998లో పుట్టానన్నమాట. అంటే 26 ఇయర్స్ అయ్యి 27లోకి ఎంటర్ అయ్యాను. అంటే నా ఈ 26 ఇయర్స్లో చాలా చాలా కష్టాలు చూశాను, సుఖాలు చూశాను, అన్నీ చూశాను. నాకు ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా, అంటే మరీ రిచ్ అని చెప్పను కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అన్నీ ఏది కావాలన్నా అది, ఆకలి విలువ తెలియదు, ఏది కావాలంటే అది. కానీ ప్రేమ అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది చిన్నప్పటి నుంచి చాలా మిస్ అయ్యాను మనుషుల దగ్గర నుంచి. అండ్ తర్వాత కూడా అంతే. మా హస్బెండ్ అయితే చాలా చాలా ఇష్టంగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ కొన్ని బాధలు కష్టాలు ఉంటాయి కదా, అందరికీ ఉండేదే. కాకపోతే నేను నా 26 ఇయర్స్లో చాలానే చూశాను అని చెప్పుకోవచ్చు. ఇంకా నా బర్త్డే విషయానికి వచ్చేస్తే ఎప్పుడు కూడా సమ్మర్లోనే ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ బర్త్డే టైంకి స్కూల్కి చాక్లెట్స్ అవి ఇవి తెచ్చి పంచేవాళ్ళు. కానీ నా
బర్త్డే టైంకి హాలిడేస్ అందరికీ తెలిసిందే కదా, సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. అసలు ఎవరికి ఏమి ఇవ్వడానికి ఉండదు. చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఒక్కొక్కసారి ఏడ్చేదాన్ని కూడా. అరే నా బర్త్డే టైంకి స్కూల్స్ ఉంటే బాగుండు అని చెప్పి. ఇలా మీలో ఎవరికైనా జరిగిందా? అంటే సమ్మర్ హాలిడేస్లో మీ బర్త్డేస్ కూడా వస్తాయా? అయితే కమెంట్ చేయండి చూద్దాము. కానీ మా పేరెంట్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా నా బర్త్డేని చాలా బాగా చేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా అంటే మా రిలేటివ్స్ అందరినీ పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తు, ఇప్పుడు కూడా ఫొటోస్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసేదాన్ని. కానీ ప్రెజెంట్ నా ఫోన్లో లేవు. బిర్యానీ చేస్తూ చాలా మాటలే చెప్పాను కదా, ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వచ్చింది నాకు బిర్యానీ. ఇంకా మార్నింగ్ స్నానం చేసి నార్మల్ ఫీడింగ్ ఫ్రాకే వేసేసుకున్నాను. ఎందుకంటే పాలిచ్చే తల్లులందరికీ తెలిసిందే కదా, కంఫర్టబుల్ లేకపోతే అసలు పిల్లలతో చాలా చిరాకు వచ్చేసిద్ది. కొత్త డ్రెస్ వేసుకోలేదు, ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఆల్రెడీ నిన్న షార్ట్లో చూసుంటారు కదా, గెట్ రెడీ విత్ మీ. సో ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. మార్నింగ్ లెగ్సి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. ఎందుకంటే మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ వేసుకున్నారు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ వెళ్తే నైట్ 10కి వస్తారు కదా, సో అందుకని మార్నింగ్ షిఫ్ట్ చేంజ్ చేసుకున్నారు. ఇంకా అందుకని టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము. కనీసం రెస్టారెంట్కి అయినా తీసుకువెళ్తానని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇంకా ఎప్పుడు తినేలాగా బిర్యానీనే తిన్నాము. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు వెజ్జే కదా తింటాము. సో బయటకు వచ్చినప్పుడైనా ఇంకా నాన్ వెజ్ తిందాంలే అని చెప్పి బిర్యానీ అయితే తీసుకున్నాము. ఇక్కడ అమ్ము బంగారం చూడండి, నా బర్త్డేకి వాళ్ళ డాడీ అమ్ముకు కూడా కొత్త డ్రెస్ తీసుకున్నారు. చాలా బాగుంది కదా. ఇది మేము సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాము. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అమ్ముగారు చూడండి ఎలా చూస్తుందో. బయటకు వచ్చామంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యిద్ది. అసలు చూడండి ఎంత హ్యాపీగా ఉందో అమ్ము. అదేంటో తెలీదు, ఆడపిల్లలకి వాళ్ళ ఫాదర్ అంటే ఎఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఫాదర్స్కి కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, అది ఎందుకన్నది తెలియదు. కానీ అమ్ముకి వాళ్ళ డాడీకి కూడా బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. అసలు చాలా చాలా అమ్ము ఎంత విసిగించినా కూడా వాళ్ళ నాన్న అసలు కనీసం ఇంత అరవను కూడా అరవరు. సో సేమ్ మా ఫాదర్ కూడా అంతే, చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ వేయడం కూడా తెలీదు. సో ఇదన్నమాట నా బర్త్డే వ్లాగ్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.